హాయ్, ఐఎమ్ ప్రతిమ, ఆక్యుపంక్చరిస్ట్. అందరూ ఎలా ఉన్నారు? బ్యాలెన్స్ డైట్ లేదా బ్యాలెన్స్ ఫుడ్. నిజంగా నీ బ్యాలెన్స్ డైట్ వల్ల మన బాడీకి కావాల్సిన వైటమిన్స్, మినరల్స్ అన్ని అందుతున్నాయి అంటారా? అదే నిజమైతే మనం ఇంకా ఎందుకు కెమికల్ సప్లిమెంట్స్ మీద ఆధారపడుతున్నాం? అసలు నిజంగా బ్యాలెన్స్ డైట్ అంటే ఏంటి? ఫుడ్ అంటే కేవలం కార్బ్స్, ప్రోటీన్ లేదంటే ఫైబర్ ఇవే కాదండి, ఇంకా చాలా మనకు కావాల్సిన మైక్రోన్యూట్రియంట్స్, మ్యాక్రోన్యూట్రియంట్స్, విటమిన్స్ అన్ని కావాలి. అసలు బ్యాలెన్స్డ్ ఫుడ్ అంటే దేశ కాలమాన పరిస్థితులను అనుసరించి తినేది. అంటే మనం ఎక్కడ ఉన్నాం అంటే మనం ఇండియాలో ఉన్నాము. ఇప్పుడు ప్రెసెంట్ సీజన్ ఏంటి, మన బాడీ తత్వం ఏంటి, అంటే మన వాత, పిత్త, కఫాలకు సంబంధించిందా, దీన్ని ఆధారం చేసుకొని తినేదాన్ని మనం బ్యాలెన్స్ ఫుడ్ అంటారు. అంతే తప్ప మన ఫుడ్స్ లో ఖరీదైన క్వినోవాలు లేదంటే ఖరీదైన కివీలు ఇవన్నీ ఉంటేనే అది బ్యాలెన్స్ ఫుడ్ అనుకోవడం చాలా పొరపాటు. అది నిజమైతే ఎఫర్ట్ చేయలేని వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇండియన్ హెర్బ్స్ అండ్ లోకల్ హెర్బ్స్ తో ఒక హెల్త్ డ్రింక్ ని లాంచ్ అయిపోతున్నాం. ఈ ప్రాసెస్ లో మేము చాలా మంది మీద రీసెర్చ్ చేయడం జరిగింది. ఎప్పుడైతే వీళ్ళు లోకల్ ఫుడ్స్, సీజనల్ ఫ్రూట్స్ యాడ్ చేసుకున్నారో, టైం కి తినడం స్టార్ట్ చేశారా, హెల్త్ లో చాలా డ్రామాటికల్ చేంజెస్ అండి. ఈవెన్ స్కిన్ లో చేంజ్ వచ్చింది, హెయిర్ లో చేంజ్ వచ్చింది, వాళ్ళ బ్లడ్ టెస్ట్లు తీసినప్పుడు వాటిల్లో కూడా చేంజ్ వచ్చింది, ఈవెన్ వాళ్ళ థాట్ ప్రాసెస్ లో కూడా చాలా చేంజెస్ వచ్చినాయి. సో బ్యాలెన్స్డ్ ఫుడ్ అంటే ఖరీదైన ఫుడ్స్ తినడం కాదు. అంటే ఇప్పుడు క్వినోవా తినడం తప్పని నేను చెప్పను, కానీ మన రాగులు, మన జొన్నలు, మన సజ్జలు లాంటివి ఉండగా మనం క్వినోవాకి వెళ్లాల్సిన అవసరం ఏమీ లేదు. మనము కడుపు నిండా తింటానే హెల్తీగా కూడా ఉండొచ్చు. మనకి ఆరోగ్యాన్ని ఇచ్చేది, మనకి సంతోషాన్ని ఇచ్చేది, మనకి అందాన్ని ఇచ్చేది, మనకి తేలిగ్గా ఉంచేది, దీన్నే బ్యాలెన్స్డ్ ఫుడ్ అంటారు. బ్యాలెన్స్డ్ ఫుడ్ అంటే ఖరీదైన వస్తువులే తినక్కర్లేదు. మనకి దొరికే సీజనల్ ఫుడ్స్ ని యాడ్ చేసుకున్నా కూడా బ్యాలెన్స్ ఫుడ్డే అవుతుంది. అందుకే ఆహారం ఔషధం, అది సరిగ్గా తిన్నప్పుడు మాత్రమే.